Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన మండే రోజు మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది. ఆ రోజు పోయిన మండే రోజు టిఫిన్ వచ్చేసి వడ అయితే చేశాను. వడ కోసం అయితే నైట్ పప్పు అయితే మినపప్పు నానబెట్టి పెట్టాను. కొన్ని రైస్ కూడా వేస్తాను, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి కాబట్టి కొన్ని రైస్ వేసి పప్పు అయితే రుబ్బాను. ఈ విధంగా అయితే రుబ్బుకుంటాను. వడలకు ఈ విధంగా ఉండాలి పిండి, అప్పుడే సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే కొంచెం మెత్తగా అయినా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, కొంచెం గట్టిగా అయినా వడలు అనేది గట్టిగా వస్తాయి. ఈ విధంగా ఉందనుకోండి, ఈ తర్వాత వడలు అయితే చాలా సాఫ్ట్గా, మళ్ళీ నూనె విలవకుండా చాలా మెత్తగా వస్తుంటాయి. పైన సాఫ్ట్గా లోపల క్రిస్పీగా ఉంటుంది. మనం ఎందుకంటే కొన్ని రైస్ వేస్తాం కాబట్టి. తర్వాత వడలు అయితే మనకు మార్నింగే వడలు పూజ అయిపోయింది. 8:30 వరకు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వంట. తర్వాత వచ్చేసి ఆ రోజైతే డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. చట్నీ కూడా చేసేసాను, పల్లి చట్నీ, పుట్నాలు కొన్ని, పల్లి చట్నీ కూడా చేసేసాను. నేనైతే ఈ విధంగా చేస్తాను పల్లి చట్నీ. కొబ్బరి అవి అయితే ఏమీ వేయను, పల్లీలు ఎక్కువ వేస్తాను, పుట్నాలు కొంచెం వేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టైం వచ్చేసి 10:15 అయింది. డీమార్ట్కి వెళ్దాము. పోయిన నెలలో వెళ్ళాము, మే 1కి అలా వెళ్ళాము డీమార్ట్కి. మళ్ళీ కొన్ని అయిపోయినాయి, కొన్ని డిమార్ట్లో తెచ్చేటివి. డిమార్ట్కి అయితే వెళ్దాం ఈరోజు. పదండి వెళ్దాం డిమార్ట్కి. నేనేమేమి తెస్తాను డిమార్ట్లో. ఎల్బీ నగర్ వెళ్ళడానికి మా వారైతే ఊర్లో ఉన్నాడు కాబట్టి డిమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొద్దాము. నేను, పాప, మా కోడలు కూడా వచ్చింది. ముగ్గురం కలిసి డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. డిమార్ట్కి అయితే వెళ్దాము. డిమార్ట్కి వెళ్ళి ఏమేమి సరుకులు తీసుకొచ్చినాక చూద్దాం. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తొందరగా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వడ. డిమార్ట్కి కొంచెం తొందరగా పోతేనే తొందరగా వస్తాం. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటారు, సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఈ విధంగా అయితే మార్నింగే, ఎందుకంటే కొంచెం డిమార్ట్లో ఆఫ్టర్నూన్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా రష్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. డిమార్ట్లో అయితే ఇంకొంచెం మార్నింగ్ టైంలో వెళ్ళామనుకోండి అంతగా క్రౌడ్ ఉండదు. అందుకనేసి ఆ రోజు మండే కాబట్టి అంతగా ఏముండలేండి. సండేనే ఎక్కువ ఉంటారు, ఏమన్నా హాలిడేలలో అయితే ఎక్కువ ఉంటారు. డిమార్ట్లో వర్కింగ్ డేలో అంతగా ఉండరు, కాకపోతే ఆఫ్టర్నూన్ అయితే ఎక్కువనే ఉంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే ఇక అన్ని పనులు ఇంట్లో ముగించుకొని, నేనైతే అన్ని పనులు అయ్యాకే బయటికి వెళ్తాను. అది ఏ టైంలో కానీ అన్ని పనులు అవ్వాల్సిందే. అన్ని పనులు నీట్గా ఇంట్లో అన్నీ అయిపోయినాకే నేనైతే ఎక్కడికన్నా బయటికి వెళ్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, వాకబుల్ డిస్టెన్సే. తర్వాత వచ్చేసి ఇక పాప రామమ్మింది, వస్తున్న బండి తీసుకొని అంటే, లేదులే నడుచుకుంటూ వస్తానని చెప్పాను. నేనైతే వెళ్తున్నా. అక్కడ ముగ్గు అయితే బలపెట్టారు పాప వాళ్ళ ఇంటి ముందు. అయితే తర్వాత మా పాప వాళ్ళ ఆడబిడ్డ అయితే భయంగా డోర్ ఎలా తీసిందో చూసేయండి. ముగ్గు అయితే బలపెట్టారు, భలే ఉంది ముగ్గు. ఎందుకంత భయపడి తీస్తుండ్రు? ఏం పాలిస్తున్నా? ఎందుకు గాలింగ్ వస్తున్నావా? చూసారు కదా, డోర్ అయితే ఎంత భయంగా తీసిందో. పాప అయితే లోపల ఉంది. ఇక్కడ పాప వచ్చేసి నాకు కూడా లంచ్ అక్కడే చేస్తా అని చెప్పింది. బాబు కూడా అక్కడికే వస్తాడు. తర్వాత నేనైతే టిఫిన్ నేనే చేశాను అందరికీ కలిపి. ఇక తర్వాత పాప అయితే ఆలూ ఫ్రై చాలా బాగా చేస్తుంది. ఆలూ ఫ్రై, టమాటో చారు అయితే చాలా బాగా చేస్తుంది. టేస్ట్ వచ్చేసి ఆలూ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టింది. వచ్చాక వండుకుందాంలే, ఇప్పటి నుంచి ఎందుకు, చల్లగా అయిపోతుంది రైస్ అనేసి ఇక్కడ మేము ముగ్గురం కలిసి అయితే డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పాప వాళ్ళ ఆడబిడ్డ
గుడి ఉంది కదా, సరేలే వెళ్దాము అనేసి వెళ్తా ఉన్నాము. ఇది చిన్న వీడియోని చూసి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటా అయితే వెళ్తా ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇంకా డిమార్ట్‌లో అయితే సరుకులు నేను ఎక్కువ లిక్విడ్‌లే తీసుకొస్తాను. సామాన్లు, పప్పులు, ఉప్పులు అవన్నీ అయితే ఎల్బీ నగర్‌లో తీసుకొస్తాను. కాకపోతే ఈసారి డిమార్ట్‌లో తీసుకొద్దాం అనుకుంటున్నా. చూద్దాము. ఎప్పుడు అక్కడ తెస్తా, హోల్సేల్‌లో తెస్తాను కదా, అర్థమవ్వదు. ఒకసారి చూద్దాము డిమార్ట్‌లో ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా రేట్లు అంటే గనక డిమార్ట్‌లో నాకు ఎక్కువనే అనిపించింది. అక్కడ హోల్సేల్‌లో కన్నా డిమార్ట్‌లో ఎక్కువ అనిపించింది రేట్లు. నాకైతే బిల్లు అయితే ఎక్కువనే అయిపోయింది డిమార్ట్‌లో. హోల్సేల్‌లో అంత కాకపోయేది. బిల్లు నేను తెచ్చే సామాన్లు బట్టి అర్థమవుతుంది కదా మనకు, ఎంత తెస్తాము, ఎంత బిల్ అవుతుంది అనేసి. ఇక్కడైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. నేను ఏమేమి తెచ్చాను అనేది రేపటి వీడియోలో చూసేయండి. డిమార్ట్‌కి వెళ్ళే వరకు అయితే ఈ వీడియోలో ఉంది అంతే. తర్వాత వచ్చేసి ఇంక సామాన్లు అయితే అన్ని డిమార్ట్‌లోనే తీసుకొచ్చాను. పిండిలు అవన్నీ కొన్ని కొన్ని కావాల్సిన వల్ల ఉన్నవి సరుకులు మొత్తం అయిపోలేదు. అందుకనేసి కొన్ని కొన్ని లేనివి అయితే తీసుకొచ్చాను. కాకపోతే బిల్ అయితే చాలా ఎక్కువనే అయింది. అక్కడ హోల్సేల్, ఎల్బీ నగర్ హోల్సేల్ కన్నా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఏమేమి తెచ్చానో